చూసుకున్నట్లయితే గృహ రుణం తీసుకున్న వారికి, హోమ్ లోన్ తీసుకున్న వారికి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ గృహ రుణ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ను తగ్గించింది. సవరించిన రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి అయితే వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను 6.50% నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25% తగ్గించిన నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్, బీపీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పు అయితే చేయలేదు. గృహ రుణాలకు రెపో రేట్ను అనుసంధానం చేసేందుకు ఈబీఎల్ఆర్ విధానాన్ని 2019 అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ అనుసరిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు మార్చినప్పుడల్లా కూడా ఈ రేటు మారుతూ ఉంటుంది. తాజాగా బీఈఎల్ఆర్ను 9.15% నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.90%కి చేర్చింది. దీంతో బీఈఎల్ఆర్తో అనుసంధానం అయిన హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర రిటైల్ లోన్స్పై కూడా వడ్డీ అయితే తగ్గుతుందన్నమాట. ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానం అయిన ఆర్ఎల్ ఇక్కడ ఏదైతే ఉందో దాని సైతం కూడా 25 బేసిస్ పాయింట్లు అయితే ఎస్బీఐ అయితే తగ్గించిందనమాట. సో ఇది 8.50% తగ్గించింది. దీంతో గృహ రుణాలు, బిజినెస్ రుణాలు ఆ మేరకు తగ్గనున్నాయి. ఈ రెండు రకాల వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించిన నేపథ్యంలో ఆయా రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కలుగుతుంది. ఆ మేర రుణ గ్రహీతలు ఈఎంఐలు కానీ, చెల్లించే కాల వ్యవధి కానీ తగ్గించుకునే వెసులుబాటు అయితే లభిస్తుంది. మరిన్ని వివరాలకు మీ బ్యాంకును సంప్రదించండి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ను సవరించిన నేపథ్యంలో ఇప్పటికే కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో రేటు ఆధారిత రుణ రేట్లను అయితే 0.20% అయితే తగ్గించినాయి అనమాట. సో ఇప్పుడు ఎస్బీఐ కూడా తగ్గించడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం అన్ని బ్యాంకులు అయితే తగ్గించుకుంటూ వస్తున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.